ETF ఇండెక్స్ మ్యూచువల్ ఫండ్స్ నేర్చుకుని స్టాక్ మార్కెట్లో రాణించాలనుకుంటున్నారా? వెంటనే ఈ నెంబర్కి కాల్ చేయండి. నమస్తే, వెల్కమ్ బ్యాక్ టు సుమన్ టీవీ. ప్రెజెంట్ మనతో పాటు ఉన్నారు ఫ్యామిలీ కౌన్సిలర్, మోటివేషనల్ స్పీకర్, పబ్లిక్ స్పీకర్ రజనీ రమ గారు. నమస్తే మ్యామ్. నమస్తే నవీన. మేడం, కుక్కట్పల్లి సహస్ర ఇన్సిడెంట్ గురించి మనం ఒక వీడియో చేసాం. అయితే ఇప్పుడు పోస్ట్ మార్టం రిపోర్ట్ అయితే రావడం జరిగింది. బాలనగర్ డీసీపీ ఎవరైతే ఉన్నారో ఆయన మాట్లాడుతున్నారు. అవును, మీడియా వెళ్ళడం, ఆయనతో మాట్లాడుతున్నప్పుడు అసలు ఏం జరిగింది, ఎలా జరిగింది, ఏంటి, అబ్బాయి ఎందుకు వచ్చాడు, దేనికోసం వచ్చాడు, ఎందుకు చంపాడు అని చెప్పేసి అంటే ఒకసారి మనం మాట్లాడుకున్నాం. అంటే 10th క్లాస్ అబ్బాయి ఆ ఏజ్లో ఆ క్రిమినల్ మెంటాలిటీ, అబ్బాయి ఇలా చెప్పాడు, నాకు క్రిమినల్ అవ్వాలని ఉంది, నేను బాగా వెబ్ సిరీస్ చూస్తాను, క్రైమ్ సిరీస్ బాగా చూస్తానని కూడా చెప్పడం జరిగింది. ఒకసారి ఆయన ఏం మాట్లాడాడు దాని గురించి? మనం ఇంతకుముందు ఒక వీడియో చేసినట్టున్నాం దీని మీద. అప్పుడు స్టార్టింగ్ వీడియోలో అప్పుడు కూడా మనకి ఇదే న్యూస్ వచ్చింది, ఈ అబ్బాయి బ్యాట్ కోసం వెళ్ళాడు అని. అక్కడ ఆ సహస్ర చనిపోయిన పాప ఎవరైతే ఉందో ఆ పాప వాళ్ళ తమ్ముడుకి ఈ అబ్బాయికి బ్యాట్ విషయంలో చిన్న చిన్న వివాదాలు ఏవో జరుగుతూ వచ్చినాయి. ఈ అబ్బాయికి ఆ బ్యాట్ చాలా నచ్చిందని, నచ్చడం అంటే ఏదో దాని ఆకారము, షేపు అదంతా కాదు, బ్యాట్ కొట్టేటప్పుడు కంఫర్టబుల్గా ఉంది, నాకు చాలా ఇదిగా ఉంది, ఏదో ఉంది అబ్బాయి ఫీలింగ్. అది నాకు ఇవ్వమంటే ఈ పిల్లాడు నేను ఇవ్వను అన్నాడు. ఇవ్వను అని అన్నప్పుడు ఈ అబ్బాయి బ్యాట్ ఏదో విరిగిపోతే అప్పుడు ఆ అవకాశంగా తీసుకుని నాకు ఆ బ్యాట్ ఇచ్చేయి, నువ్వు నా బ్యాట్ ఇరక్కొట్టావు కదా అంటే, సహస్ర వాళ్ళ తమ్ముడు ఎవరైతే ఉన్నాడో ఆ బాబు కూడా చిన్నపిల్లాడు, 6-7 ఏళ్ళు ఉంటే, వాడు కూడా కొంచెం నాటీ ఫెలో అని చెప్తున్నారు. నేను ఇవ్వను అది ఇదని ఇద్దరు గొడవ పడ్డారు. పడినప్పుడు సహస్ర వాళ్ళ అమ్మ ఏం చేశారంటే ఒక 500 రూపీస్ ఇచ్చి, నువ్వు బ్యాట్ కొనుక్కో బాబు, విరిగిపోయింది కదా అని ఇచ్చారు. ఇచ్చినప్పుడు వాడికి ఏమనిపించిందంటే, వాడు 14 ఏళ్ళ పిల్లాడే కాబట్టి ఆ పిల్లవాడి మనసుకు కూడా ఏమనిపించింది, నాకు ఈ బ్యాట్ విరిగిపోయింది, నాది వాడి చేతిలోనో ఆడుకునేటప్పుడు విరిగిపోయింది, ఈ వంకతోటి ఆ పిల్లవాడి బ్యాట్ నేను తీసేసుకోవాలి అనే బీజం పడిపోయింది ఎలాగోలా. కానీ ఈ వైరం పెంచకూడదని చెప్పి ఆవిడేం చేసింది, కొత్తది కొనుక్కో అని ఇచ్చింది. పెద్దవాళ్ళం ఎవరైనా పాతది ఎందుకు అయ్యా కొత్తది కొనుక్కో అంటాం, కానీ ఆ పాత దాంట్లోనే వాడికి కిక్ ఉంది, అది నచ్చేసింది అంటే వాడు బాగా. సో దానికోసమే నేను వెళ్ళాను, మరి సహస్ర చూసింది కాబట్టి నేను చంపేశాను అని అన్నాడు. మీరు అన్నారు క్రిమినల్ మైండ్ అని. క్రిమినల్ మైండ్ అని కాదు, కానీ ఈ అబ్బాయికి చిన్నప్పటి నుంచి, చిన్నప్పుడే ఉంది, చిన్నపిల్లాడే కదా, ఏదో సిఐడి అవ్వాలి, నేను ఇలాంటి జాబ్ చేయాలి అని ఆశ ఉందంట. ఆశ ఉన్నప్పుడు మీరు అన్నట్టు వెబ్ సిరీసు, క్రైమ్ స్టోరీసు ఇవన్నీ చూస్తున్నాడు. ఎవరన్నా అలా అవ్వాలనుకున్నప్పుడు ఆ స్టోరీస్ చూస్తే అవుతారా? ఆ స్టోరీస్ చూస్తే ఏమవుతారు, క్రిమినల్స్గా మారుతారు. అంతేగాని ఒక క్రైమ్ ఆఫీసరు, క్రైమ్ రిపోర్టరు ఇలాంటివి ఏమి అవ్వరు, వాళ్ళు సిఐడీలు అవ్వరు. దానికి సపరేట్ ట్రైనింగ్స్, సపరేట్ జాబ్స్ అవన్నీ ఉంటాయి. ఆ దిశగా ప్రయత్నించకుండా ఈ క్రైమ్ స్టోరీస్ చూడడం, వెబ్ సిరీస్ చూడటం వల్ల మైండ్ క్రిమినల్గా తయారైపోయింది. ఇప్పుడు ఇది కనిపెట్టాలి ఇంట్లో వాళ్ళు. చాలాసార్లు మనం మాట్లాడుకున్నాం, ఇంట్లో వాళ్ళు ఏం చేయాలి, మన అబ్బాయికి ఏం చదవాలని ఉంది, అబ్బాయి మైండ్ ఎట్టిపోతుంది, ఆలోచనలు ఎట్లా పోతున్నాయి, వాడు చేస్తున్న పనులు ఎలా ఉన్నాయి, ఇవన్నీ కనిపెట్టాల్సిన బాధ్యత తల్లిదండ్రులదే కదా. ఇప్పుడు ఒక 25 ఏళ్ళు వచ్చినాయంటే తర్వాత సంగతి. ఈ అబ్బాయి చిన్నోడు, 14 సంవత్సరాలు అంటే తల్లిదండ్రులు కనిపెట్టాల్సిన వయసే కదా అది. మరి వాళ్ళు ఎందుకు పట్టించుకోకుండా పిల్లల్ని, చాలామంది అండి మనం ఎంత మొత్తుకుంటున్నా మార్పు రావట్లేదు జనాల్లో. పిల్లల్ని కనిపెట్టకపోతే మీరు పిల్లల్ని నష్టపోతారు, కుటుంబాలు నష్టపోతారు అనేది వాళ్ళకి తెలుస్తుంది. తెలుస్తూ కూడా పట్టించుకోవట్లేదు. అలా ఉంటే ఉంటారు, పోతే పోతారు అనుకుంటున్నారా? అయితే ఆయన చెప్తున్నారు మేడం, డీసీపీ ఏం చెప్తున్నారంటే, నేను బ్యాట్ తీసుకుని వెళ్తుంటే అమ్మాయి చూసింది, నేను కళ్ళు మూసుకొని పొడి చేశానని చెప్తున్నారు. అంటే చూడండి, ఆ ఏజ్లో అంటే వాడు అంటే చంపాలని వెళ్ళలేదు, దొంగతనం చేద్దాం అనుకున్నాడు, కాకపోతే చూసింది. అంటే చూస్తే ఇంకా నా పేరు చెప్పేస్తుంది, నా పరువు, అంటే ఆ ఏజ్లో చూడండి ఆ అమ్మాయిని ఆ పిల్లాడు వెంట ఆ చాకు కూడా తీసుకెళ్ళినట్టున్నాడు. అంటే క్రిమినల్ మైండ్ అని అనుకుంటున్నాం కదా, ఎవరన్నా అడ్డుకుంటే చంపేద్దాం, కానీ ఆ చిన్న చాకుతో నేను చంపగలనని ఆలోచన వాడికి రాలా, చంపేయాలి దీంతో అని చెప్పి తీసుకొచ్చాడు. అయితే తల్లిదండ్రులు కనిపెట్టకపోవటం వల్ల ఈ అబ్బాయిలో క్రిమినల్ మైండ్ పెరిగి వీళ్ళ ఇంటికి వెళ్ళిపోయి ఆ గోడ దూకేసి వెళ్ళిపోయి బ్యాట్ తెచ్చేసుకుందాం, ఎవరు ఉండరు కదా తెచ్చేసుకుందాం అనుకున్నాడు. కానీ మరి ఆ పాప చూసేటప్పటికి వీడికి భయం వేసింది, చెప్పేస్తుంది, గొడవ అయిపోతుంది. ఎందుకంటే దొంగతనం కదా, దొంగతనం చేసేవాళ్ళు చాలా భయపడతారు, ఎంత గజ దొంగలైనా సరే. నక్కి దాగి ఎవరికంట్లో పడతామేమోననే దొంగతనం చేస్తారు, ఎంత పెద్ద గజ దొంగలైనా. మరి ఈ పిల్లాడి చిన్నాడు భయపడ్డు. సో ఆ అమ్మాయిని కళ్ళు మూసుకుని పొడి చేశాను నేను, ఎక్కడ తగిలిందో నాకు తెలియదు, అందుకని ఎక్కడ పడితే అక్కడ
ఘాట్లని మనం చెప్పుకున్నాం. అందుకని నేను కళ్ళు మూసుకుని పొడి చేశాను అని చాలా ప్లెయిన్గా చెప్తున్నాడు. 10-15 సార్లు అడిగినా అదే చెప్తున్నాడు. అంటే మేడం ఇక్కడ చూడండి, పేరెంట్స్ మీరు అన్నారు కదా, పేరెంట్స్ అసలు ఏం చేస్తున్నారు, మామూలుగా మాట్లాడుకుంటాం, ఇద్దరు జాబ్ చేస్తూ ఉంటారు, పిల్లల్ని పట్టించుకోరంటే చిన్న చిన్న విషయాలు అనుకుంటాం. ఇక్కడ చూడండి, పట్టించుకోవడం పోగా వలన క్రిమినల్ గా తయారయ్యాడు. క్రిమినల్ ఏంటి అయిపోయాడు కదా, ఆల్రెడీ మర్డర్ కూడా చేశాడంటే 10th క్లాస్ చదివే అబ్బాయి. అంటే పేరెంట్స్ ఎంత జాగ్రత్తగా ఉండాలి పిల్లల విషయంలో అంటే ఏం చెప్తారు? ఇప్పుడు జాగ్రత్తలు తీసుకోవాలి 100%. కానీ వాళ్ళు ఎందుకు తీసుకోలేకపోతున్నారు అనే దానికి కుటుంబ పరిస్థితులు నేను చెప్తాను చూడండి. ఏ స్థాయి వాళ్ళైనా సరే వాళ్ళ స్థాయికి సంబంధించినటువంటి విషయాలు ఉంటాయి వాళ్ళ ఇంట్లో. అది గొడవలే కావచ్చు, బిజినెస్ వ్యవహారాలే కావచ్చు, కుటుంబ వ్యవహారాలే కావచ్చు, కుటుంబ ఫ్యామిలీ బర్డెన్సే కావచ్చు. వీటితో సతమతం అవుతూ ఉంటారు కొంతమంది. ఇంకొకళ్ళు భార్యాభర్తలకు ఎప్పుడు గొడవలు అవుతూ ఉంటాయి ఆ విషయాల పరంగా. ఊరికి ఎవరికి గొడవలు అవ్వవు, ఇంట్లో ఏదో ఒక విషయం మీద గొడవలు అవుతాయి అన్నమాట. అవి సరిగ్గా సరి చేసుకుని ముందుకెళ్లే వాళ్ళు చాలా చాలా తక్కువ ఉంటారు. కానీ నువ్వు ఏదన్నా ఒకటంటే తిరిగి 4 అనే పరిస్థితే ప్రతి మనిషికి ఉంటుంది. నువ్వు అంటే అన్నావులే అని తుడి చేసుకుని పక్కకు పోయేవాళ్ళు ఎవరున్నారు చెప్పండి? ఎవ్వరూ లేరు. ఒకసారి పోయినా రెండోసారి అటాక్ చేసుకుంటారు మళ్ళీ. అటువంటి వాతావరణంలో, అటువంటి సిచ్యువేషన్లో వాళ్ళు ఉంటే పిల్లల్ని ఇంకెక్కడ పట్టించుకుంటారండి? ఇప్పుడు అది మనం చాలా సార్లు చెప్పుకున్నాం. ఇలా చెప్పుకుంటూ పోవటమే కానీ ఎవరి చెవుల్లోకి పోవట్లేదు. నేను మళ్ళీ చెప్తున్నాను, మన గొడవలు ఎన్నున్నా సరే మనం కొట్టుకుందాం, పిసుక్కుందాం, పిల్లల్ని పోనివ్వండి బయటికి. పిల్లలు వచ్చిన తర్వాత ఈ మర్చిపోయి పిల్లల్ని చూసుకోండి. ఇప్పుడు మనం ఎప్పుడు ఉంటూనే ఉంటాయి, కుటుంబం తర్వాత గొడవలు ఉంటూనే ఉంటాయి. భార్యాభర్తలు అన్న తర్వాత, ఇంట్లో వ్యవహారాలు అన్న తర్వాత బోళ్ళన్నీ ఉంటాయి, కాదని అనము. పిల్లల ముందు వాళ్ళు ఏం పరిష్కరిస్తారా? ఏమి ఉండదు. పిల్లల ముందు చేసుకోవడం వల్ల ఏమవుతుందంటే వాళ్ళు క్రిమినల్స్గా తయారవ్వడము. కుటుంబంలో నుంచి నేను ఒక సంఘటన చెప్తా. ఒక తల్లిదండ్రులు ఎప్పుడు గొడవ పడటం వల్ల ఆ అబ్బాయికి మెంటల్ డిజార్డర్ వచ్చేసింది, చదువు ఆగిపోయింది, జీవితమే పోయింది. ఇంకా అబ్బాయికి ఇంకా లైఫ్ అంతా పిచ్చివాడుగానే ఉండిపోయాడు. ఇప్పుడు ఆ అబ్బాయిని భరించాలిగా, వాళ్ళు జీవితకాలం పిచ్చివాడిని భరించాలిగా. మరి అది ఎంత కష్టం. అలాగే ఇంట్లోంచి పారిపోయాడు అనుకుందాం, మరి ఆ బిడ్డని పోగొట్టుకున్నట్టేగా? లేదు. హ్యాంగ్ చేసుకొని చచ్చిపోయాడు అనుకుందాం, అది అప్పుడు పోగొట్టుకున్నట్టేగా? లేదు. క్రిమినల్ అయ్యాడు, అప్పుడు పోగొట్టుకున్నట్టే కదా. మరి కని పెంచి ఇంతకాలం మరి ఏమి సాధిస్తున్నారు? పిల్లలు వెళ్ళిన తర్వాత మీరు మాట్లాడుకోండి, హోరాహోరీ యుద్ధం చేసుకోండి, ఒక కంక్లూజన్కి రండి. ఆ సమస్య పట్ల ఎలా పరిష్కరించాలి అనేది తేల్చుకోండి. పిల్లలు వచ్చేటప్పటికి మళ్ళీ ఎవరి దారిని వాళ్ళు పనులు చేసుకోండి. పిల్లలతో మామూలుగా పిల్లలకి మీరు అమ్మా నాన్న, మీరిద్దరు బయట నుంచి వచ్చి ఇద్దరు భార్యాభర్తలు అయ్యారు, కానీ వాళ్ళిద్దరికి మీరు అమ్మా నాన్న, దైవాలతో సమానం. దైవాలు ఎప్పుడూ కూడా పిల్లల దృష్టిలో వాళ్ళు ఎప్పుడు దైవాలుగా ఉంటారు. తల్లిదండ్రుల్ని వాళ్ళు దైవాలుగానే చూస్తారు. సో ఏ దేవుడు పటాలు చూసినా అమ్మా నాన్న అని మనం పురాణ కథలు చెప్తుంటాము. కాబట్టి ఆ పార్వతీ పరమేశ్వర్లు అలాంటి ఫోటోలు మనం చూపించినప్పుడు అమ్మా నాన్న ఆ రూపాలతోనే ఉంటారని భావిస్తారు వాళ్ళు. మరి వాళ్ళ ఎమోషన్స్ కానీ వాళ్ళ భావాలను కానీ మీరే కదా చిదిమేస్తున్నారు. ఇక్కడ చూడండి, దొంగ అయ్యాడు, క్రిమినల్ అయిపోయాడు కదా. ఇంకా అబ్బాయికి లైఫ్ ఏంటి? ఏమనంటే ఇప్పుడు ఒక కౌన్సిలింగ్ ఇవ్వాలి అంటున్నారు. కౌన్సిలింగ్ అనేది 1 సారి 2 సార్లు 10 సార్లు ఇస్తే సరిపోదండి. ఆ అబ్బాయికి ఫ్రీక్వెంట్గా ఆ అబ్బాయి మైండ్ డైవర్ట్ చేయాలి, చదువు వైపుకి డైవర్ట్ చేయాలి. చదువులో కూడా చదువుతో పాటు ఎన్నో లోకజ్ఞానానికి సంబంధించిన విషయాలు, సొసైటీకి సంబంధించినవి, రిలేషన్స్కి సంబంధించినవి, ప్రతి ఒక్క విషయం గురించి, దాని యొక్క వాల్యూస్ గురించి ఆ అబ్బాయికి ఈచ్ ఎవ్రీథింగ్ గురించి కౌన్సిలింగ్ ఇస్తూనే ఉండాలి. స్పెషల్ ఎడ్యుకేషన్ అనేది ఇప్పించాలి. లేకపోతే తన ఉన్న అభిప్రాయాల్లోంచి బయట పడాలంటే జన్మ సరిపోదు. థ్యాంక్ యూ మ్యామ్.